బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 3 అంశము శక్తిగల వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం కంటితో చూచేదానిని బట్టి, చెవితో వినేదానిని బట్టి మన శరీరం మొత్తం పనిచేస్తుంది. చెవులు పని చేయకపోతే కళ్లతో సైగల ద్వారా, కళ్ళు పనిచేయకపోతే చెవి ద్వారా విని పనులు చేసుకోవచ్చు. కళ్ళు, చెవులు పనిచేయకపోతే ఏ పని చేయలేరు. ఒక రకంగా చెప్పాలంటే జీవచ్ఛవంలా బ్రతకాల్సిందే. అలాగే దేవుని వాక్యము మనకు కళ్ళు, చెవులు వంటిది. కళ్ల ద్వారా, చెవుల ద్వారా మాత్రమే మనకి వాక్యము తెలుస్తుంది. మన శరీరంలో ప్రతి భాగము ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తుంది. నోరు మాట్లాడుతుంది, తింటుంది. ముక్కు వాసన చూస్తుంది, గాలి పీలుస్తుంది. కళ్ళు చూస్తాయి, ఏడుస్తాయి, నిద్రపోతాయి. కాని చెవికి మాత్రం ఒక్కటే పని, అదే వినడం. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. యాకోబు 1:22. వాక్యము విని దాని ప్రకారము నడవనివారు చెవులుండి చెవిటివారితో సమానము. మనిషి ఎంత తినినప్పటికీ అది వంట పట్టకపోతే శరీరంలో ఏదో జబ్బు ఉందని అర్థము. అలాగే వాక్యము ఎంత వినినప్పటికీ మనిషిలో మార్పు రాలేదంటే వారిలో దయ్యం ఉందని అర్థము. దయ్యం పట్టిన వారికి వాక్యమన్నా, యేసుప్రభువన్నా గిట్టదు. చర్చికి వెళ్లాలన్నా, బైబిలు చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా అస్సలు ఆసక్తి ఉండదు. సంఘకాపరులను చూసినా, సువార్తికులను చూసినా వాక్యము చెప్తారేమో అనే భయంతో దాక్కోవడం, పారిపోవడం చేస్తారు. సేనా అను అనేక దయ్యములు పట్టిన వాడొకడు యేసును చూచి, నాతో నీకేమీ, నన్ను బాధపరచకుము అని చెప్పడం మనం చూడగలం. మనలో అనేకమైన దయ్యములు ఉండటం వలన వాక్యమంటే మనకి అలర్జీ. టీవీ చూడటానికి, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ వాడటానికి, ఈ లోక విషయాలపై చూపించినంత ఆసక్తి వాక్యమును ధ్యానము చేయడానికి చూపించము. మనలో ఉన్న దయ్యాలు మనల్ని మరులుకొలిపి వాక్యమువైపు మన దృష్టి మరల్చకుండా చేస్తాయి. సాతాను దూతలైన ఈ దయ్యాలు మనలను ఈ లోకానికి బానిసలు చెయ్యడం వలన మన హృదయము సమస్తమైన కల్మషముతో నిండి దుష్టత్వము నాటబడుతుంది. అందుకే మనము వాక్యాన్ని చదవలేము, ధ్యానించలేము. మనకి పట్టిన సేన అనబడే దయ్యాల సమూహము మనలో నుండి వెళ్లిపోవాలంటే శక్తిగల వాక్యమును మనము సాత్వికముతో అంగీకరించాలి. లేదంటే మనలో ఉన్న దయ్యాలతో మనం జీవిస్తూ సున్నం కొట్టిన సమాధుల్లాగా నామకార్థ క్రైస్తవులుగా జీవించాల్సి ఉంటుంది. సాతాను ఆత్మ నీలో ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి. క్రైస్తవులుగా పుట్టినప్పటికీ దేవుడన్నా, దేవుని పనులన్నా ఆసక్తి లేకపోవడం, దేవుని గురించి ఆలోచించలేకపోవడం, ఈ లోక సంబంధమైన జీవితాన్ని ఎక్కువగా ప్రేమించడం ఇవన్నీ దయ్యపు లక్షణాలు. మీకు అలాంటి భావనలు ఉంటే మీలో దయ్యము ఉందని అర్థము. మరి దయ్యముల బారి నుండి నీ ఆత్మ రక్షింపబడటానికి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంతకాలము సాతాను కుట్రలకు బలవకుండా మా ఆత్మను రక్షించుకొనుటకు నీ వాక్యమును సాత్వికముతో అంగీకరించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.